వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా జాతీయ పర్యావరణ పరిరక్షణ వారు జారీ చేసిన ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశుద్ధ కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారు ఆదేశానుసారం ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు పట్టణంగా చేయుటకు పొద్దుటూరు మున్సిపాలిటీ వారు పొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రతి సచివాలయం నుండి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఈ రోజు ప్రతి సచివాలయ పరిధిలో ఉన్న వ్యాపారస్తులు ప్లాస్టిక్ నిషేధం గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో 26వ సచివాలయం అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ వి రమాదేవి, శానిటరీ సెక్రటరీ చెన్నయ్య, మహిళా పోలీస్ అపర్ణ, ప్లానింగ్ సెక్రటరీ సలీం, వ్యారో రమేష్ రెడ్డి, వెల్ఫేర్ సెక్రటరీ రామ్ నరేష్ యాదవ్, అమినేట్ సెక్రటరీ తేజ, 24వ వార్డు ఆర్పి షమీం భాను పాల్గొన్నారు. ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు. ప్రస్తుతం మనము పొద్దుటూరు పట్టణంలోని పొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం నందు ఉన్నాము. ఇప్పుడు మనతో పాటు పొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ గారు మనతో పాటు ఉన్నారు. పొద్దుటూరు పారిశుద్ధ విభాగ కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారు స్వచ్ఛ భారత్లో మిషన్లో భాగంగా ప్లాస్టిక్ రహిత పొద్దుటూరు పట్టణంగా నిర్వహించడానికి ప్రతి సచివాలయం నుంచి ఒక టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగినది. ఆ వివరాల గురించి మన మలుపు టీవీ వీక్షకులకు మున్సిపల్ కమిషనర్ ద్వారా తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మన పొద్దుటూరు మున్సిపాలిటీలో స్వచ్ఛ పొద్దుటూరు కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనకున్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి 45 సచివాలయాల నుంచి మనం టాస్క్ ఫోర్స్ కమిటీలను వేయడం జరిగింది. సచివాలయం సెక్రటరీలు అదేవిధంగా మెప్మా ఆర్పీలతో కలిపి మనం టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేసి 45 టాస్క్ ఫోర్స్ కమిటీలను ఈరోజు ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు వారి సచివాలయ పరిధిలో ఉన్నటువంటి ఏరియాల్లో ఉన్నటువంటి అన్ని కమర్షియల్ షాపుల ఎందుకు మనం రైడింగ్కి పంపించడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం నిర్దేశించినటువంటి 120 మైక్రాన్స్ కంటే తక్కువ ఉన్నటువంటి కవర్లను అయితేనేమి, అదేవిధంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వీటిని నివారించడం కోసం మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అన్ని చోట్ల అన్ని సచివాలయాల్లోనూ ఈరోజు పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. 2 గంటల పాటు అందరూ కూడా మనకు దాదాపుగా ఈ వ్యాపారస్తుల నుంచి కూడా ఎక్కడి నుంచి కూడా లేదు, వారు కూడా సహకరించి మనం ఇక్కడ నుంచి మేము కూడా దీని ఎరాడికేషన్లో ప్లాస్టిక్ ఫ్రీ టౌన్గా పొద్దుటూరును చేయించడంలో మా యొక్క పాత్ర కూడా మేము ముందుకు వస్తామనే ఉద్దేశంతోనే వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. తర్వాత మేము కూడా త్వరలోనే కంప్లీట్గా పూర్తి స్థాయిలో దీన్ని ఎరాడికేట్ చేస్తామని కూడా వారు ముందుకు రావడం జరిగింది. సో దీనికి కూడా మన వ్యాపారస్తులందరికీ మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వారు కూడా మనలో భాగస్వాములై మన పొద్దుటూరు పట్టణంలో కంప్లీట్గా ఫ్రీ ప్లాస్టిక్ టౌన్గా దీన్ని మార్చేందుకు సహాయ సహకారాలు అందించాలని మీ ద్వారా వారికి మరొకసారి మా మున్సిపాలిటీ తరఫున విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. మలుపు టీవీ ప్రేక్షకులకు స్వాగతము. ప్రస్తుతం మనము పొద్దుటూరు పట్టణంలోని గాంధీ రోడ్లోని స్టేట్ బ్యాంక్ దగ్గరలో ఉన్నాము. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పొద్దుటూరు కమిషనర్ ఆదేశాల మేరకు ప్లాస్టిక్ రహిత భారతదేశంగా తీర్చిదిద్దడానికి ఈరోజు ఒక వారం రోజుల పాటు ఒక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దీనికోసం మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారము ఇక్కడ మున్సిపల్ సిబ్బంది వారు ప్రతి షాపు ప్రతి దుకాణాలు తనిఖీ చేస్తూ 120 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ వినియోగించడం నేరమని ఈ వారం రోజుల పాటు వీళ్ళకి అవగాహన కార్యక్రమం కల్పించి తరువాత ఇలానే తిరిగి రిపీట్ అయితే వారికి ఫైన్లు విధిస్తామని వాళ్ళు చెబుతున్నారు. వారు చెబుతున్న వివరాలను మున్సిపల్ వారి సిబ్బంది వారి మాటల్లోనే విందాం. నమస్తే మేడం. నమస్తే సార్. చెప్పండి మేడం, మీరు ఇక్కడ ఈరోజు మీ కార్యక్రమం చేయడానికి గల ప్రధాన కారణాలు ఏమిటి? మీరు ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నారు? దీనికి సంబంధించిన విషయాలు మా మలుపు టీవీ ద్వారా పంచుకోగలరు. సార్, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ లో భాగంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మా కమిషనర్ గారు ఈ పొద్దుటూరు పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా మార్చాలన్న ఉద్దేశంతో
ప్రతి ఒక్క సచివాలయం సిబ్బందిని మెప్మా స్టాఫ్ చేశారండి. ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే మా సచివాలయ పరిధిలో ఉన్న అన్ని షాప్ రూమ్ల దగ్గరికి వెళ్ళి ఎలాంటి ప్లాస్టిక్ వాడకూడదు, ఎంత మైక్రాన్స్ లో ఉన్న ప్లాస్టిక్ ని వాడాలి, ఇప్పుడు ఆ ప్లాస్టిక్ ని వాడకుండా ఉండాలి అంటే దానికి ఆల్టర్నేటివ్స్ ఏవో ఒకటి ఉంటాయి. అవి మా మెప్మా స్టాఫ్ దగ్గర వాళ్ళకు తెలిసిన కొన్ని ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, అవి కూడా వాళ్ళకి మేము తెలియజేయడం జరిగింది. అలాగే ఒక్కొక్క షాప్ దగ్గరికి వెళ్ళేసి ప్లాస్టిక్ వాళ్ళు యూజ్ చేసిన ప్లాస్టిక్ ఏంటి, ఎలాంటి యూజ్ చేయకూడదు, ఇలాంటి క్లాత్ బ్యాగ్స్ కూడా తీసుకుంటున్నారు వాళ్ళు. మిగిలిన ఎవరైతే ప్లాస్టిక్ వాడుతున్నారో ఆ షాప్ దగ్గరికి వెళ్ళి ఇలాంటి క్లాత్ ఉన్న బ్యాగ్లు వాడాలి అని చెప్పి వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫస్ట్ రోజు మేము ఇవ్వడం ఇక్కడికి షాపులకు వచ్చి, నెక్స్ట్ మళ్ళీ ఎవ్రీ ట్యూస్డే ఫ్రైడే మాకు ఉంటది. ఇలాగే వాళ్ళు చెప్పినా కూడా కంటిన్యూ చేస్తా ఉండి అలా చేస్తే వాళ్ళకి ఫైన్లు వేస్తామని చెప్పడం జరుగుతుంది. ఇది ఓన్లీ షాపులు వాళ్ళకి ఒక్కటే అనే కాదు, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి దీనిపైన అవేర్నెస్ ఉండాలి. మనం షాపులకి వెళ్తాము, అక్కడ కవర్లు ఉంటాయిలే అని వెళ్ళడం కంటే మన చేతిలో ఒక సంచి బ్యాగ్ను పెట్టుకొని వెళ్తే మనం ఆ ప్లాస్టిక్ ని వాడకాన్ని కమర్షియల్ షాప్ చేయగలదు, రెసిడెన్షియల్ గా ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత అని నేను తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ మేడం. సార్, మీరు ఇప్పుడు ప్రస్తుతం పొద్దుటూరులో వాడుతున్న ఈ ప్లాస్టిక్, ఎటువంటి ప్లాస్టిక్ ను వాడుతున్నారు? ఈ ప్లాస్టిక్ కవర్లు కావచ్చు, ప్లాస్టిక్ గ్లాసులు కావచ్చు, ఏవైనా కావచ్చు, మీకు ఎలాంటివి వాడుతున్నారని మీకు కొద్దిపాటి సమాచారం ఏమన్నా, మీరు శాంపిల్స్ ఏమన్నా సేకరించారా? శాంపుల్ సేకరించాను సార్. అదే ఇప్పుడు మనం ఏదైనా చిన్న స్ట్రీట్ వెండర్ దగ్గర కూల్ డ్రింక్ షాప్ కో ఇంకొకటికో దానికి వెళ్తాం అనుకోండి, ప్లాస్టిక్ అవి గ్లాసులు ఇస్తారు, అవి వాడకూడదు. ఇలాంటి బాటిల్స్ ఉంటాయి, ఇలాంటి బాటిల్స్ కానీ వీటన్నిటిని సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్, సింగిల్ యూజ్డ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మనం బ్యాన్ చేయాలా అని చెప్పి మాట్లాడుతున్నామండి. ఇప్పుడు టీ షాపులకి వెళ్తే వాళ్ళు పార్సల్స్ కోసము కవర్లు వాడుతున్నారు, ఆ ఫాయిల్స్ కూడా వాడకూడదు అని చెప్తున్నాము. మెయిన్ గా ఏంటంటే 120 మైక్రాన్స్ కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ ఏదైతే ఉందో అది వాడొద్దు అని చెప్పి మనకు వచ్చిన సూచనల ప్రకారం వాటిని వాడొద్దని మనం అవేర్నెస్ ఇస్తున్నామండి. చూస్తున్నారు కదా మేడం చెప్పే వివరాల ప్రకారము పెద్ద పెద్ద హోటల్స్ అయితే ఏమిటి, బార్లలో అయితే ఏమిటి, హోటల్స్లలో అయితే ఏమిటి, చిరు షాపులు, తోపుడు బండ్ల పైన ఉన్న వాళ్ళకి టీ షాపులో నిషేధిత ఒక కొన్ని టీకి పార్సల్ కోసం వాడేటువంటి ఆ కవర్లు కానీ, ఇటువంటి బాటిల్స్ కానీ వన్ యూజ్డ్, ఇవి భూమిలో కలుషితం కావు, తరతరాల పాటు ప్లాస్టిక్ అలాగనే ఉండిపోతుంది. ఆల్టర్నేటివ్స్ మీరు ప్రజలంతా కలిసి, అందరం కాదు ప్రజలందరూ కలిసి ఒక మాట మీద ఇటువంటి బ్యాగులను మీరు క్లాత్ బ్యాగులు వాడినట్టయితే మనం పర్యావరణాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాము. మనం అనుకున్న లక్ష్యం స్వచ్ఛ భారత్ ప్లాస్టిక్ రహిత మనం తయారు చేస్తామని మేడం గారు చెప్తున్నారు. అలాగే మీరు కూడా ఏంటంటే దయచేసి ప్రజల్లో కూడా మీరు ఈ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించి ఆల్టర్నేటివ్ గా ప్లాస్టిక్ కవర్లను, అలాగే హోటల్స్లలో వాడుతున్న వాటి ప్లాస్టిక్ పేపర్ ప్లేట్ అయినటువంటి వాటిని తీసేసి విస్తరాకులు, తర్వాత అలాగే కొద్దిపాటి ఏమైనా సరే మీకు పాతకాల పద్ధతిలో కొన్ని ఉపయోగించి మీరు స్వచ్ఛ భారత్ కి సహకరించాలని పొద్దుటూరు ప్రజల తరపున మలుపు టీవీ ఈ రోజు ఆల్టర్నేటివ్ గా ఈ రోజు అవేర్నెస్ ఇవ్వడానికి వచ్చాం కదండి. నెక్స్ట్ మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన ఆల్టర్నేటివ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ అమ్ముతున్నారు, ఆ ప్రొడక్షన్ ఆల్టర్నేటివ్ ప్రొడక్షన్ ఎక్కడుంది అనేవి కూడా మేము తెలుసుకుని వాళ్ళకి వివరాలు అందిస్తామని కూడా మేము చెప్తున్నామండి. అలాగే మేడం గారు చెప్తున్నది ఏదంటే, మీరు ఈ వారం రోజుల తర్వాత నిబంధనలు ఉల్లంఘించి మీరు ప్లాస్టిక్ ని తిరిగి వాడినట్లయితే కనుక మీకు మీకు ఫైన్లు వేసేదానికి వెనుకాడమని ప్రజలు జాగ్రత్త వహించాలని మేడం గారు పేర్కొంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్.